పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, స్తోత్రాలు. నీ పరిశుద్ధతలో, నీ పవిత్రతలో తండ్రి, గడిచిన మాసం అంతటిలో మమ్మల్ని సంరక్షించిన దేవుడవు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కనికరించి ఈ నూతన మాసములో మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవాది దేవుడవు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన మాసం అంతటిలో ఎన్నో కన్నీళ్ళు, ఎంతో కష్టము, ఎన్నో నష్టము, వేదన, దుఃఖము, ఫైనాన్షియల్ క్రైటీరియా ప్రభువా, మరి మెంటల్గాను మెడికల్గాను అన్ఫిట్లో ఉన్న కండిషన్స్ ప్రభువా, ఎన్నో ఆశలు, ఎన్నో ప్రయత్నాలు ప్రభువా, ఎన్నో సమస్యల గుండా మా యొక్క జీవితము నడిపించబడి ఉన్నదేమో ప్రభువా. ఈ యొక్క నూతన మాసము, ఈ యొక్క అక్టోబర్ మొదటి దినము 2025లో మమ్ములను మీరు ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఏ యోగ్యత, ఏ అర్హత లేని మమ్ములను మీరు ఇంకనూ ప్రేమిస్తూ ఉన్న దేవుడవు ప్రభువా. గడిచిన మాసంలో మాకంటే గొప్పవారు, ప్రేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ప్రభువా, ఘనులైన ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి నిత్య నరకాగ్నిలో వెళ్ళి ఉంటుండగా మమ్మల్ని అయితే నువ్వు ప్రేమిస్తూ మరి యొక్క మాసాన్ని ప్రభువా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ యొక్క మాసం అంతటిలో ప్రభువా మరి ప్రారంభము మొదలు ముగింపు వరకు ప్రభువా నీ కృప, నీ క్షేమముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క బేతెల్ పరిచర్యను ప్రభువా తండ్రి గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు పేరు పేరు వరసన మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఏ హృదయము, ఏ ఆలోచనలతో ఉంటూ ఉన్నదో ఎవరు తండ్రి ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఏ పనులు చేస్తూ ఉన్నారు, ఏ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు తండ్రి, ఎలాంటి సమస్యల గుండా బిడలు ఉంటూ ఉన్నారు తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రభ మాసం అంతటిలో తండ్రి సంపూర్ణమైన నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క ప్రభా ఉదయకాల సమయంలో నీ బిడలముగా నీ సన్నిధానములోనికి వస్తూ ఉన్నాము ప్రభువా. మాలో నీ యొక్క ఆత్మను నిన్ను దుఃఖపరిచిన జీవితము గడిచిన దినాలలో, గడిచిన మాసంలో ఉంటూ ఉన్నదేమో ప్రభా. దయించి క్షమాపణ మీరు కలుగ చేయమని ప్రార్థిస్తూ, కలువరి సిలువలో మీరు కార్చిన రక్తముతో మమ్మల్ని ఎల్లరను తాకి తట్టి పరిశుద్ధపరచమని, రూపాంతరపరచమని, నూతనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ నూతనమైన కృపతో, నీ నూతనమైన వాత్సల్యతతో తండ్రి ఈ యొక్క మాసం అంతటిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ ప్రభా మమ్మల్ని ఎల్లరూ నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు నీకు తెలియచేస్తూ, సర్వశక్తి కలిగిన దేవుడవు నీవని, సర్వాధికారి అయిన దేవుడవైన నిన్ను మహిమపరుస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. మరి గడిచిన మాసం అంతటిలో సంరక్షించిన దేవునికి నిండు మనస్సుతో మనము కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ యొక్క సమయంలో చిన్న పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. లోపములెన్నో దాగి ఉన్నను, కాదనక నన్ను కరుణించిన అవిధేయతనే ఆవరించగా, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, కాదనక నన్ను కరుణించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో కరుణించిన దేవా నీకే స్తోత్రము, నడిపించిన దేవా నీకే స్తోత్రము,
గడచిన కాలము కృపతో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క మాసముకు గాను దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము సామెతలు పుస్తకము 23వ అధ్యాయము 18వ వాక్యము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతలు పుస్తకము 23వ అధ్యాయము 18వ వాక్యము. నిశ్చయముగా నీ గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీకు శుభాలు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మాసం అంతటికి గాను ప్రభు మనల్ని ప్రేమించి ఇస్తున్న వాగ్దానం, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును అని, నీ ఆశ ఏమాత్రము భంగము కానేరదు అని వాగ్దాన పూర్ణుడుగా ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన దైనందిన జీవితంలో ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు మరి మనం ఆశపడుతూ ఉంటాము. అయితే మన ఆశ ఏమాత్రము భంగము కాదు అని సాక్షాత్తు దేవాది దేవుడు మనకు వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. గడిచిన మాసములో, గడిచిన కాలంలో ఏదైతే ఆగిపోయినవి ఉంటున్నాయో, ఏదైతే నీ జీవితంలో జరగాలి, జరిగించుమని నీవు ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉంటున్నావో, ఇదిగో దేవుడు ఈ యొక్క నూతన మాసములో వాటన్నింటినీ, నీ ఆశలన్నింటినీ జరిగించాలని, నెరవేర్చాలని ఆయన సిద్ధహస్తుడిగా ఉంచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నీ ముందుగతి నీకు రానే వచ్చును అని తెలియచేస్తూ, నీ ఆశ ఏమాత్రము భంగము కాదు అని తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ముందు గతి అంటే దేవుని నమ్ముకున్న నీ జీవితములో మరి ఎంతో మంచిగా బ్రతికిన కుటుంబము, అందరిలో మరి పేరు ప్రఖ్యాతలు కలిగి నీ కుటుంబములో నీవు చేస్తున్న పనులో నీవు ఆశీర్వదించబడి క్షేమముగా ఉన్న కుటుంబము ఉన్నవాడు అయితే, ఆ స్వయంకృత అపరాధం కావచ్చు, లేక ఏది ఏమైనాను పడిపోయిన స్థితి ఉండి ఉండవచ్చును. అయితే నిశ్చయముగా నీవేదైతే ఉన్నావో నీ యొక్క స్థితి రానే వచ్చును అని దేవాది దేవుడు వాగ్దాన పూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే తన దాసుడైన యోహాను ద్వారా ప్రకటన గ్రంథంలో ప్రభు మనతో తెలియచేస్తూ ఉన్నాడు. నీ మొదటి ప్రేమ, నీ మొదటి క్రియలను మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఎడల మనం జరిగించాలి. ప్రభువుని నమ్ముకున్న మొదటి దినాలలో మనం ఎట్లాగైతే ప్రేమను చూపించామో, ఎట్లాగైతే దేవుని యందు విశ్వాసించామో, మన క్రియలు దేవుని పక్షముగా ఎట్లాగైతే మొదటగా ఉంటూ ఉన్నాయో, నీ మొదటి క్రియలను మనము జరిగించాలి అని ప్రభు తెలియచేస్తూ, నీవు ఎప్పుడైతే అలాగున ప్రభు పక్షముగా చేస్తావో నీ ఆశ ఏమాత్రము భంగము కానేరదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీవు అలా జరిగించినట్లయితే ఇదిగో ప్రభు ఇస్తున్న అద్భుతమైన
వాగ్దానాలు. ఈ యొక్క మాసము ఎండ్ ఆఫ్ అవర్ బ్యాటిల్స్. మన జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వీటన్నింటినీ దేవుడు ఒక ముగింపును జరిగించాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ముగింపు జరిగించాలని చూస్తూ ఉన్నాడు. మరి కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 10వ వాక్యములో మనం గమనించినట్లయితే, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఊరకనే ఉండి చూసినట్లయితే దేవుడు మన పక్షముగా ఉండి మనకున్న ఆశలన్నింటినీ ఆయన నెరవేరుస్తాడు. అయితే మనము మొదటి క్రియ అనగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుణ్ణి ఎట్లాగైతే మనము ప్రేమించాము, విశ్వసించాము, అలాగున చేయాలని తెలియజేస్తున్నాను. అలాగ చేసినట్లయితే మన జీవితంలో ఉన్న యుద్ధాలు, ఒక సేవకుడు అంటున్నాడు, క్రైస్తవ జీవితము నిరంతరము యుద్ధ స్థలం అంట. యుద్ధ స్థలం. సో యుద్ధములన్నింటినీ దేవుడు ఒక ముగింపును ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. సో రెండవదిగా ఎండ్ ఆఫ్ అవర్ జస్టిస్. మన జీవితంలో మనము ఏదైతే న్యాయము జరిగించాలని, ఏదైతే పట్టబడి చిక్కబడి ఉంటున్నామో, మన జీవితంలో జస్టిస్, దేవుడు న్యాయము జరిగిస్తాను అని వాగ్దాన పూర్ణుడిగా తెలియచేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 18:7-8 మరి చూసినట్లయితే అక్కడ న్యాయము జరిగిస్తాడు పేద విధవరాల విషయంలోను. తర్వాత ఎండ్ ఆఫ్ అవర్ క్యాప్టివిటీస్, మన యొక్క బాధలన్నింటిలో నుంచి దేవుడు ఒక ముగింపును ఈ యొక్క మాసం అంతట్లో అనుగ్రహించాలని, మరి ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్, వేదనంతటిని దేవుడు తొలగించాలని చూస్తూ ఉన్నాడు. ఎండ్ ఆఫ్ అవర్ ఫియర్, మన జీవితంలో ఉన్న భయాలు, బాధలన్నింటిలో నుంచి దేవుడు విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన ఆశ ఏమాత్రము భంగము కానేరదని తెలియజేస్తూ ఉన్నాడు. యోబు అంటాడు, నేనేదైతే భయపడ్డానో అదే నా యొద్దకు వచ్చింది అని తెలియజేస్తున్నా. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు తెలియజేస్తున్నాడు, మన భయము, మన బాధలన్నింటి నుంచి విడుదల చేస్తానని. ఎండ్ ఆఫ్ అవర్ సారోస్, మన కన్నీరు, మన దుఃఖము యొక్క మాసంలో యేసు నామములో మన దుఃఖమంతా సమాప్తము అగునుగాక అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎండ్ ఆఫ్ అవర్ బ్యారియర్స్, మనం యొక్క దీవెన ఆశీర్వాదం పొందకుండా అడ్డుగా ఆటంకంగా ఉన్న ఆటంకముల బ్యారియర్స్ అంతటిని దేవుడు పడగొట్టి మరి మనకు అనుగ్రహించబోతున్న ఆశీర్వాద స్థలములు, ప్రగతి పదములో మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఈ మాసంలో మన ఆశ ఏమాత్రము భంగము కానేరదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎండ్ ఆఫ్ ద డిలే, మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు, ప్రయత్నముకు, మనం ఏదైతే ఆశపడుతున్నా వాటన్నింటికీ ఏమాత్రము లేట్ లేకుండా వెంటనే దేవుడు జరిగిస్తానని తెలియచేస్తూ ఉన్నాడు. హెచ్కేల్ గ్రంథము 12:28 చూసినట్లయితే, నీతో చెప్పినది జరుగును, త్వరితగతముగా జరుగును అని వాగ్దాన పూర్వకంగా ప్రభు మాట్లాడుతూ మన ఆశ ఏమాత్రము భంగము కానేరదని తెలియచేస్తూ ఉన్నాడు. ఎండ్ ఆఫ్ అవర్ సిక్నెస్, ఏదైతే గడిచిన మాసములో మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాటన్నిటి బలహీనత అన్నింటిలో మనకు విడుదల, విజయాన్ని అనుగ్రహించి మన జీవితములో దేవుడు వ్యాధి బాధ లేకుండా దీవించబోతూ ఉన్నాడు. ఎండ్ ఆఫ్ అవర్ స్కార్సిటీ, మన జీవితంలో మరి ఏదైతే మనము లేకుండా అలసట పడుతూ ఏదైతే లేని పరిస్థితిలో మనం ఉంటున్నామో, మన గిన్నె నిండి పొంగి పొర్లునట్లు సమృద్ధితో, లేమి నుంచి సమృద్ధితో దేవుడు అనుగ్రహించాలని చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మన జీవితంలో నిశ్చయముగా మునుపటి గతి అనగా మునుపు మనం ఎట్లాగైతే ఉన్నామో అట్లాంటి గతి వచ్చును అని తెలియచేస్తూ, మన ఆశ భంగము కానేరదు అని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మొదటి ప్రేమను, మొదటి క్రియలను మనం జరిగించాలి. మరి దేవుడు అలాగున మనం జరిగించినట్లయితే
ఈ యొక్క 10 ఆశీర్వాదాలు మన జీవితంలో జరిగించున్నట్లు దేవాది దేవుడు సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, ఈ యొక్క మాసం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. గడిచిన దినములో, గడిచిన మాసములో ఉన్న ప్రతి డిస్టర్బెన్స్ అంతటినీ నీవు తొలగించి మమ్మల్ని ఆశీర్వాదకరంగా మీరు మలచమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ యొక్క మరి బేతేల్ పరిచర్యలో ఈ యొక్క గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి ప్రయత్నాలంతటిని మీరు దీవించండి. వారి యొక్క ఆశలు ఏమాత్రము భంగము కానియకుండా ప్రభువా మరి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తారు. వారి జీవితంలో ఉన్న పోరాటాలు, యుద్ధములను ప్రభువా మీరు ముగించి ప్రభువా వారి ఆశలను చిగురింప చేయమని ప్రార్థిస్తారు. వారిలో ఉన్న భయాలు, వేదనలు, వారి ప్రార్థనలకు డిలే అవుతున్న పరిస్థితులు, మరి బ్యారియర్ అడ్డుగా ఆటంకంగా ఉన్న పరిస్థితులు, మరి బాధలు, కన్నీరు ప్రభువా, మరి తండ్రి దుఃఖములు ప్రభువా, లేని పరిస్థితి ప్రభువా, వీటన్నింటినీ ప్రభువా మీరు తీసివేసి ఇక మాసం అంతటిలో తండ్రి వారి యొక్క ప్రతి ఆశలను తండ్రి, వారి ప్రతి కోరికలను తండ్రి ప్రభువా మీరు సంపూర్ణముగా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మా యొక్క ప్రభా బిడ్డలందరినీ ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. మీరు ఇచ్చిన వాక్కును బట్టి నీకు స్తోత్రాలు, వాగ్దానాల్ని బట్టి స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవుడవు ప్రభు, ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు, బలపరుస్తున్నందుకు స్తోత్రం, ధైర్యపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈ మాసం అంతటిలో ప్రారంభం మొదలు ముగింపు వరకు కృప, క్షేమము, శాంతి, సమాధానముతో నింపి ప్రభు మా ఆశలన్నింటినీ ప్రభు నెరవేర్చమని ప్రభు సంతోష గానాలతో హృదయం ఉప్పొంగి ప్రభు యెహోవా యందు ఆనందించుడి, ఆయన మా హృదయ వాంఛలు తీర్చును అని కీర్తనకారుడు అన్నట్లుగా నన్ను, మమ్ములను తండ్రి నీ వాక్యముతో, వాగ్దానములతో తృప్తిపరచి మరి ఆశీర్వాదకరంగా మలచమని ప్రభు జరిగించిన ఈ యొక్క మంచి మరి కుడికను బట్టి డివోషన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నిన్నే మహిమపరుస్తూ ఘనపరుస్తూ నన్ను, మమ్ములను నీ చేతులకు అప్పగించుకుంటూ సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన దేవా నీ ఉన్నతమైన నామములో నీ బిడ్డలు నీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ నీ నామంలో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, దీవెన ఈ మాసం అంతటిలో కృపా క్షేమముతో నింపి ప్రతి ఒక్కరి ఆశలను భంగము కానేరకుండా దీవించి సాక్షిగా నిలిపి తన నిత్య రాజ్యములోనికి ప్రభు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.